ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కార్యాలయంపై దాడి జరిగింది. దీంతో ఎమ్మెల్సీ నవీన్ గన్మెన్ కాల్పులు జరిపారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది? కార్యకర్తలు దాడి చేసిన అనంతరం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేడిపల్లిలోని ఎమ్మెల్సీ నవీన్ కార్యాలయం పైన జాగృతి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దాదాపు ఒక 50 మంది జాగృతి కార్యకర్తలు ఒకసారిగా ఎమ్మెల్సీ నవీన్ కార్యాలయం చొరబడ్డారు. వాళ్ళు అక్కడ ఉన్న ఫర్నిచర్ తో పాటు అక్కడ పూల కుండీలు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్లి అదే సమయంలో ఎమ్మెల్సీ నవీన్ కూడా తన కార్యకర్తలు కావచ్చు తన మంది అంచెలతోటి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నవీన్ పై దాడి చేసేందుకు అక్కడికి వచ్చిన కార్యకర్తలను కూడా ఒకసారి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే అడ్డుకునేందుకు అక్కడ ఉన్న గన్మెన్ తన తుపాకీతోటి 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మొత్తంగా అక్కడ దొరికిన వాళ్ళందరూ కూడా అందరిపైన దాడులు చేస్తారు. అందరినీ కూడా చికిత్స కొట్టడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు నవీన్ అన్న ప్రధాన ఆరోపణ వరకు జాగృతి కార్యకర్తలు ఒకసారిగా ఏదైతే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ తన కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకుని వెంటనే జాగృతి కార్యకర్తలు అందరూ వెళ్లిపోయి చొరబడి కార్యాలయంపై దాడి చేసి విషయం మొత్తం అందరు కొట్టడం జరిగింది. కొంతమంది గాయాలు కూడా కావడం జరిగింది. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ నవీన్ తన అంచెలతో అక్కడ మీటింగ్ సమావేశమైన అతన్ని బయటకు తీసుకొచ్చి అతని పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా లోపలికి వెళ్లి అతను ఉన్న గదిలోకి వెళ్లేందుకు కూడా కార్యకర్తలను స్వీకరించాలని ప్రయత్నం చేశారు. అంతేకాకుండా లోపల ఉన్న నవీన్ పైన దాడి చేసిన ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో నవీన్ లోపలే ఉండిపోయాడు. ఆ తర్వాత గన్మెన్లందరికీ చుట్టుముట్టి అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే గన్మెన్ తన దగ్గర ఉన్న రివాల్వర్ తోటి మొత్తంగా తన రివాల్వర్ తోటి 5 రౌండ్లు గాల్లో కాల్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత మెరుపు దాడి జరిగిన సంఘటన సంబంధించి ఒక షాక్ గురయ్యారు. తర్వాత నవీన్ మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతమందికి నవీన్ సంబంధించిన అంశాలు కావచ్చు కార్యకర్తలందరికీ కొంతమంది గాయాలైనా అందరి ప్రస్తుతానికి హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న ప్రధాన ఆరోపణలకి దాడి చేస్తున్నట్టు చెప్తుంది. అంతేకాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఖబర్దార్ అంటే హెచ్చరికలు చేస్తూ అక్కడి నుంచి కూడా వీళ్ళందరూ జాగృతి కార్యకర్తలు వెళ్ళిపోయింది. దాదాపు ఒక 20 నుంచి 50 మంది కార్యకర్తలు ఒకసారిగా ఆఫీస్ లోకి మేడిపల్లిలోని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కార్యాలయంలోకి చొరబడి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పుడు ఎవరు అంటే దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ నవీన్ కి అయితే ఏం కాలేదు. కొంతమంది కార్యకర్తలు కూడా గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరూ ప్రస్తుతానికి హాస్పిటల్ తరలించారు. రమేష్, అయితే నవీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోవడం కానీ లేదంటే జాగృతి కార్యకర్తలు ఆ వ్యాఖ్యలకు సంబంధించి ముందుగా ఏదైనా హెచ్చరించారా? ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. ఎందుకంటే 2 రోజుల క్రితము చింతపండు నవీన్ ఒక కామెంట్ కూడా జరిగింది. ఒక బహిరంగ సభలో ఈ వరకు అతను మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించి కవిత ఒక పోరాటం చేయడం కాకుండా రైల్లో చేస్తాం ముట్టడిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఆ రిజర్వేషన్ సంబంధించి ఏదో కేబినెట్ లో ఒక నిర్ణయం వచ్చిన తర్వాత తన రైలు రోకో సంబంధించిన ప్రోగ్రామ్ ని ఆమె రద్దు చేసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే మళ్ళీ కనుక ప్రభుత్వం రిజర్వేషన్ సంబంధించి గవర్నర్ దగ్గర కనుక సంతకం చేయించకపోతే తిరిగి పోరాటం చేస్తామని చెప్పింది. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ నవీన్ ఏదైతే కవితను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు సంబంధించి చాలా తీవ్రంగా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి అటు జాగృతి కార్యకర్తలు కావచ్చు లేకుంటే ఎమ్మెల్సీ కవిత కావచ్చు ఎలాంటి క్షమాపణ కావచ్చు ఎలాంటి డిమాండ్ చేయలేదు. కానీ వాళ్ళు ఉదయం కొద్దిసేపటి క్రితమే మేడిపల్లిలోని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కార్యాలయంలోకి మొత్తం కార్యకర్తలు చొరబడడం జరిగింది. చొరబడి మొత్తంగా విభజన సృష్టించారు, హంగామా చేశారు, పూలకొండ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఫర్నిచర్ మొత్తం కూడా డ్యామేజ్ చేయడం, అద్దాలు మొత్తం పగలగొట్టడం జరిగింది. అతను స్టూడియో మొత్తం కూడా విభజన చేసి మొత్తంగా పగలగొట్టడం జరిగింది. తర్వాత అడ్డం వచ్చిన వాళ్ళందరిపై దాడి చేస్తారు, కొంతమందిపై విచక్షణ కొట్టడం జరిగింది. అయితే అదే సమయంలో నవీన్ తన ఆఫీస్ లో తన రూమ్ లో ఉండి కొంతమంది సమావేశమయ్యాడు. అయితే అక్కడికి వెళ్లి నవీన్ పైన దాడి చేసేందుకు అక్కడ జాగృతి కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే ఆ దాడిని పూర్తిగా అడ్డుకునేందుకు గన్మెన్ తన దగ్గర ఉన్న రివాల్వర్ తోటి కూడా మొత్తం 5 రౌండ్లు గాల్లో కాల్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఖబర్దార్ దాడి చేస్తామని చెప్పి కూడా
జాగృతి కార్యకర్తలు హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే నవీన్ అయితే క్షేమంగా ఉన్నాడు. కొంతమంది గాయాలైనాయి, వాళ్ళందరినీ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి ఆ మేడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘటన సంబంధించి పూర్తి పరీక్షిస్తున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించిన సీసీ కావచ్చు, సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చిన విషయం తెలుసుకుంటే ఆ వరకు వాళ్ళు పట్టుకున్న ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే ప్రస్తుతం నవీన్ పరిస్థితి అయితే ఆయన సేఫ్ గానే ఉన్నట్లు చెప్తున్నారు. మరి గాయపడిన వారిలో ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ సీన్ లో చూసినట్టయితే చాలా వరకు మొత్తం చాలా మంది గాయాలైంది. ఎందుకంటే ఫ్లోర్ మొత్తం ఆఫీస్ మొత్తం కూడా రక్తమయం అయిపోయింది. చాలా మంది గాయాలైనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ బుల్లెట్ సంబంధించిన గాయాలు బుల్లెట్ ని గాల్లో కాల్పులు జరుగుతుంటే ఆ బుల్లెట్ వచ్చి రివర్స్ ఏమన్నా తగిలిందా లేదని కూడా విషయంగా తెలియదు. దాడి చేసిన వాళ్ళలో దాడి చేస్తే కొంతమంది గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరినీ ప్రస్తుతానికి ఆసుపత్రి తరలించారు. కాబట్టి ఫర్దర్ గా ఇప్పుడు ఎవరెవరికి గాయాలు జరిగినాయి, ఎంతమంది గాయాలు వచ్చిన వాళ్ళకి గాయాలైనా ఇప్పుడు వీళ్ళకి గాయాలైన విషయం తెలియదు. ప్రస్తుతానికైతే ఇటు సైడ్ చూస్తే కొంతమంది గాయాలైతే వాళ్ళందరూ ఆసుపత్రి తరలించాలి. ఎమ్మెల్సీ నవీన్ ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నాడు. ఫర్దర్ గా ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరైతే దాడికి పాల్పడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు అంటున్నారు. రమేష్, అయితే దాడి చేసినప్పుడు జాగృతి కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో దాడి చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ సమయంలో నవీన్ తో పాటు కార్యాలయంలో ఎవరెవరున్నారు? ప్రతిరోజు ఎవ్రీడే కూడా ఒక మార్నింగ్ షో అతను టీవీ ఛానల్ కోసం చేస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏదైతే దాంట్లో సంబంధించి చూసినట్లయితే ఆ తర్వాత కొంతమంది కార్యకర్తలతో కలిసి అతను అక్కడ మీటింగ్ సమావేశమైన సందర్భంలో ఆ మేరకు ఒక్కసారిగా వచ్చి దాడి చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఆ సందర్భంలో ఎవరికి గాయాలైన విషయం కూడా ప్రస్తుతానికి ఇంకా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే దీంట్లో ఎవరెవరు గాయపడ్డారన్న విషయం కూడా తెలియదు. ప్రస్తుతానికి నవీన్ సంబంధించి చూస్తుంటే అతను క్షేమంగా ఉన్నాడు. అతను సంబంధించి ఏం కాలేదు. గన్మెన్ ఒక్కసారిగా ఆ మాబుని చెదరగొట్టేందుకు, అంటే వచ్చిన దాదాపు 20 నుంచి 50 మంది మాబు రావడం జరిగింది. ఆ మాబుని చెదరగొట్టేందుకు తన దగ్గర ఉన్న గన్ తోటి అతను గాల్లోకి 5 సార్లు కాల్పులు చెప్పడం జరిగింది. ఆ కాల్పులకు సంబంధించినట్లయితే ఆ కాల్పులు ఎవరైతే గాయపడలేదు, కానీ గాల్లో కాల్పులు చేస్తున్నారు. అక్కడ నుంచి మిగతా మాబంతా కూడా ఈ కాల్పులు చూసి ఒకసారి బెదిరిపోయి వాళ్ళంతా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పటికీ అక్కడ ఎవరెవరు గాయపడ్డారు, ఎంతమంది గాయపడ్డారు ఇంకా స్పష్టంగా తెలియదు. రమేష్, అయితే ఈ దాడికి సంబంధించి ఇటు జాగృతి కార్యకర్తలే చేశామని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? అలాగే దాడిని ఖండించే విధంగా నవీన్ తరపున ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పటికీ ఎవరైతే మాట్లాడలేదు, ఎవరైతే దీనికి సంబంధించి ఎవరు కూడా కామెంట్ చేయలేదు. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడైతే ఆ పరిస్థితిని పూర్తిగా అదుపులో తెచ్చడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అదే పోలీసు అధికారులు చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే దాడి పాల్పడారో వాళ్ళని గుర్తించి పనిచేస్తారో ఒక 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అయితే ఎవరికి ఇప్పటివరకైతే ఏం కాలేదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ప్రధాన ఆరోపణలకు ఏదైతే జాగృతి పేరు చెప్పి జిందాబాద్ చెప్పుకుంటూ లోపల రావడం జరిగింది. ఆ మేరకు ఆ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ మేరకు కవితపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన జరిగింది. ఆ తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వచ్చామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జాగృతి చెప్తూ అక్కడ నుంచి వేదిగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా ఆఫీస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆఫీస్ లో అద్దాలు ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. పూల కుంటలు మొత్తం పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్లి నవీన్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే నవీన్ పై దాడి చేసే దేశానికి ప్రయత్నం చేస్తే అక్కడ గన్మెన్ వెంటనే కాల్పులు జరిపేసి వాళ్ళందరూ చెదరగొట్టడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితిని పూర్తిగా చక్కబెట్టి అదుపులో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఎవరికి గాయపడ్డారు, ఎంతమంది గాయపడ్డారు అని ప్రస్తుతం ఇంకా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికైతే పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా పరిస్థితిని సమీక్షించి కంట్రోల్ తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కార్యాలయంపై దాడి జరిగింది. దీంతో ఎమ్మెల్సీ నవీన్ గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాగృతి కార్యకర్తలు ఈ దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.